आवाज न्यूज ट्रू वॉइस। నమస్కారం ఆవాజ్ న్యూస్ కి స్వాగతం। నిజామాబాద్లో గురు పూజోత్సవం ఘనంగా నిర్వహించబడింది। రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ ఆర్ భూపతిరెడ్డి, కలెక్టర్ టి వినయ్ కృష్ణారెడ్డి, అదనపు కలెక్టర్ అంకిత్ ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు। ఉపాధ్యాయుల త్యాగం, అంకితభావం సమాజ నిర్మాణానికి పునాది అని ఎమ్మెల్యే భూపతిరెడ్డి పేర్కొన్నారు। ప్రభుత్వ పాఠశాలలకు మరింత నిధులు కేటాయించి మౌలిక సదుపాయాలను మెరుగుపరుస్తున్నామని గుర్తు చేశారు। ఈ సందర్భంగా జిల్లా స్థాయి 40 మంది ఉత్తమ ఉపాధ్యాయులను సన్మానించారు। విద్యారంగంలో జిల్లాను అగ్రగామిగా నిలపాలని పిలుపునిచ్చారు।
కొంతమందికి ట్రిపుల్ ఐటీ ఉంటుందని తెలియకపోవచ్చు, కొంచెం కృషి ఇస్తే తెలుస్తుంది. అందుకని మీరు ఎడ్యుకేషన్తో పాటు వాళ్ళ గైడెన్స్ కూడా పెంచాలి. అందరికీ గైడెన్స్ పెంచాలి. మనం క్లాస్ చెప్పినాము, మార్కులు వచ్చినాయి, కానీ మన స్టూడెంట్ కంటే తక్కువ మార్కులు వచ్చిన వాళ్ళు ట్రిపుల్ ఐటీలో సీట్ రావచ్చు, మనం అప్లై చేసుకోవాలి. అది ఉంటుంది అని ఒకటి తెలియజేయడం లోపలనే చాలా మార్పు వస్తుంది. అందుకనే టీచింగ్తో పాటు గైడెన్స్ కూడా చేస్తూ ఉండండి. తర్వాత పూర్ స్టూడెంట్స్ని టార్గెట్ చేయాలి. సో పూర్ స్టూడెంట్స్ని మనము వాళ్ళని ట్రిపుల్ ఐటీకో లేదు అని అంటే ఐఐటీకో ప్రిపేర్ చేసేవాళ్ళు వాళ్ళ లెవెల్ నుండి కొంచెం ఇంప్రూవ్ చేసి వాళ్ళకు కాన్ఫిడెన్స్ తీసుకొని రావాలి, ఈజీగా పాస్ అవ్వాలి, పర్సెంటేజ్ ఇంప్రూవ్ అవ్వాలి. అలా వాళ్ళని టార్గెట్ చేస్తూ చేయండి. జనరల్గా 10th క్లాస్ లోపల మనం లాస్ట్ 2-3 నెలలు ఎఫర్ట్ పెడతాం. నేను ఆల్రెడీ డిఓ గారితో మాట్లాడాను. మనం 6 నెలల ముందే ఈసారి నుండి ఎఫర్ట్, సో 6 నెలల ముందే టార్గెట్ చేసేస్తే ప్రీవియస్ ఇయర్ వచ్చిన పర్సెంటేజ్ కంటే 10th క్లాస్ లోపల ఇంకా మంచి పర్సెంటేజ్ ఈసారి రావాలి. సో మన పారామీటర్ ఏంటి అని అంటే ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్స్ కాదు, మన దగ్గరకు వచ్చిన స్టూడెంట్స్ని ఎంత ఇంప్రూవ్ చేస్తాము అనేది పెట్టుకొని చేద్దాము. ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్తో కూడా పోటీ పడేటట్టు ఉన్నాయి లాస్ట్ ఇయర్ రిజల్ట్స్. సో అదే ఎఫర్ట్ ఈసారి కొంత పెట్టి మీరు ఇంకా మంచి రిజల్ట్స్ సాధించాలని కోరుకుంటూ, దానికి జిల్లా యంత్రాంగం తరఫున ఏదైనా కానీ అసిస్టెన్స్ ఇచ్చేదానికి ఎడ్యుకేషన్ని డిపార్ట్మెంట్ని ముందుండి మా టైం స్పెండ్ చేయడం కానీ ఉన్న రిసోర్సెస్ లోపల కొంత బెటర్గా అలోకేట్ చేయడానికి కానీ మేము అందరము కృషి చేస్తామని తెలియజేస్తూ ధన్యవాదాలు. ఈనాటి ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా మరి నాతో పాటు వేదికలో ఉన్నటువంటి జిల్లా కలెక్టర్ గారు వినయకృష్ణ గారు కూడా శుభాకాంక్షలు గురు దినోత్సవం సందర్భంగా. ముఖ్యంగా ఇవాళ ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా ఉత్తమ ఉపాధ్యాయులకు మరి అదేవిధంగా పాఠశాలలో మరి స్ట్రెంత్ పెంచి బాగా పర్ఫార్మెన్స్ ఇచ్చినటువంటి హెడ్ మాస్టర్స్ కూడా ఇవాళ అభినందన అప్రిసియేషన్ కొరకు అవార్డులు కూడా జరుగుతూ ఉంది. ఈ సందర్భంగా ఎవరైతే ఉపాధ్యాయులు ఉత్తమ ఉపాధ్యాయులు ఎన్నుకోబడ్డారో ఎవరికైతే హెడ్ మాస్టర్స్ మంచి పర్ఫార్మెన్స్ ఉందో వాళ్ళందరూ కూడా పేరు పేరున కంగ్రాచులేషన్స్. సో ఎడ్యుకేషన్ గురించి ఇప్పుడు మనకు ఎట్లా ఉందంటే ఇట్ 50% ఇస్ ద గవర్నమెంట్, 50% ఇస్ ద ప్రైవేట్. ఎడ్యుకేషన్ ఇస్ ఏ మస్ట్ నీడ్ ఆఫ్ ఎవ్రీబడి. సో అందుకనే గతంలో యూపీ గవర్నమెంట్ ఉన్నప్పుడు కూడా రైట్ ఆఫ్ ఎడ్యుకేషన్ కూడా ఒక చట్టాన్ని తీసుకున్నాం. ఇది ప్రతి సిస్టమ్ కంట్రీ, ప్రతి ఎవరైతే పౌరుడు ఈ భారతదేశం గడ మీద పుట్టినాడు ఆయన ఖచ్చితంగా ఎడ్యుకేషన్ ఇవ్వాల్సిన బాధ్యత ఈ సమాజానికి ప్రభుత్వం. ఎడ్యుకేషన్ has got a very important role. సో ఇంతకుముందు అనేవాళ్ళు చదువు లేని వాళ్ళు పశువుతో సమానమని ఉన్నాం. అంటే ఇవాళ అంటే నిజంగా కూడా ఇంత డెవలప్డ్ సొసైటీ, ఇంత హై టెక్నాలజీ ఉన్నా కూడా ఇంకా సమాజంలో చాలా రుగ్మతలు ఉన్నాయి. ఇంకా అంటే కులాలు, మతాలు, ఇండియా డిఫరెన్సెస్, సాంస్కృతిక డిఫరెన్సెస్, కల్చరల్ డిఫరెన్సెస్. దాంట్లో ఇండియాలో ఎట్లా ఉందంటే ఇండియా ఈజ్ సో డైవర్స్. ఇప్పుడు అసలు ఇండియా ఇంకా మనం ఇంకా కొంచెం వెనుకబడడానికి రీజన్ కూడా అది. ఇప్పుడు అమెరికా ఉందనుకోండి, మీరు కెనడా బార్డర్ నుండి మెక్సికో బార్డర్ ఒకటే కల్చర్ ఉంటుంది. అదే ఇంగ్లీష్ మాట్లాడతారు, అదే కల్చర్ ఉంటుంది, వాళ్ళకి డిఫరెన్స్ ఉంటుంది. మన దగ్గర గుజరాత్ ఒక కల్చర్ ఉంటుంది, అస్సాంలో ఒక కల్చర్ ఉంటుంది, మన దగ్గర కాశ్మీర్లో ఒక కల్చర్ ఉంటుంది, కన్యాకుమారిలో ఒక కల్చర్. దట్ ఇస్ ద గ్రేట్నెస్ ఆఫ్ దిస్ కంట్రీ. డైవర్సిటీ, లాంగ్వేజ్ డిఫరెంట్, కల్చర్ డిఫరెంట్, హ్యాబిట్స్ డిఫరెంట్. సో డిఫరెంట్ కల్చర్స్, డిఫరెంట్ రిలీజియస్, డిఫరెంట్ సోషల్ థింగ్. కాబట్టి అయినా కానీ ఇంత పెద్ద కంట్రీ, ఇంత సంస్కృత, మన ఇంత డిఫరెంట్ కల్చర్స్ ఉన్నా కానీ మనం యునైటెడ్గా ఉన్నామంటే దట్ ఈస్ ద గ్రేట్నెస్ ఆఫ్ దిస్ కంట్రీ. సో ఈ సందర్భంలో మన ఎడ్యుకేషన్ గురించి చెప్పాలంటే ఇవాళ ప్రభుత్వ పాఠశాలల్లో ఎడ్యుకేషన్ ఇంప్రూవ్ చేయడానికి సరే రాజకీయాలు పోకుండా గతంలో తెలంగాణ వచ్చిన తర్వాత మన రాష్ట్రము తెలంగాణ రాష్ట్రం మరి విద్యారంగంలో అన్నిటికంటే ముందు డెవలప్ అవుతుందని అనుకున్నాక మరి ఎడ్యుకేషన్ అప్పుడు ఫండ్లు పెట్టలేదు. చివరికి యూనివర్సిటీలో వైస్ ఛాన్సలర్ లేనటువంటి పరిస్థితి.
ఇవాళ ముఖ్యమంత్రి గారు మన రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత మరి ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ కూడా ఆయననే మేనేజ్ చేస్తూ మరి ఇవాళ మనం చూస్తాం దగ్గర 22,000 crores in the budget, almost less than around 10% of the total budget లో 10% బడ్జెట్ మన ఎడ్యుకేషన్ పెట్టి గత 18 to 20 months నుండి మీరు చూస్తూ ఉన్నారు. మనం టీచర్స్ రిక్రూట్మెంట్ చేసుకుంటున్నాం. అదేవిధంగా అంటే హెచ్ఆర్ మొత్తం ఇంప్రూవ్ అయింది. ప్రతి స్కూల్కు మనం ఒక పీఈపీ టీచర్ని పెట్టినాం, పీడీని పెట్టినాము, అంటే టీచర్స్ను అపాయింట్ చేసినాము, వాళ్ళకి ట్రాన్స్ఫర్స్ ఇచ్చినాము, ప్రమోషన్స్ ఇచ్చినాము, ఎస్ఐపీస్ కూడా ప్రమోషన్స్ ఇచ్చినాము. ఆల్ సార్ట్ ఆఫ్ థింగ్స్ వాట్ ద గవర్నమెంట్ కెన్ డూ కానీ. అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ సైడ్ కూడా మరి ఇప్పుడు వాళ్ళ పిల్లలకు కావాల్సినటువంటి బాత్రూమ్లు కానీ, అంటే డ్రింకింగ్ వాటర్ ఫెసిలిటీ కానీ, లేదంటే ఈ క్లాస్ రూమ్లో ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ, మరి అదేవిధంగా మరి డైనింగ్ కానీ, కిచెన్ రూమ్లు, తర్వాత డైట్ షెడ్యూల్, అంటే ఈ మెన్యూ ఇదంతా కూడా చేంజ్ చేసి మనం రేట్స్ పెంచి ఓవరాల్ క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ గవర్నమెంట్ సెక్టర్ మనం ఇంప్రూవ్ చేయడానికి ఒక రివాల్వింగ్ జరిగింది. పాత మోడల్ని టీచ్ చేస్తాం, మనం బట్టి పట్టిస్తాం, మరి ఇంకా చేస్తాం. స్కూల్స్ బుక్ మాటిగా పరిమితం కాదు. ద టీచర్ షుడ్ బి ఇన్నోవేటివ్ టైప్. ఇంగ్లీష్లో ఒక ప్రావర్బ్ ఉంది, ఇఫ్ యూ లిసన్ యూ ఫర్గెట్, ఇఫ్ యూ సీ యూ రిమెంబర్, ఇఫ్ యూ డూ ఇట్ యూ నో ఇట్. సపోజ్ మీకు ఏదైనా ఒక ఫీల్డ్ గురించి చెప్పాలా, ఒక మోటార్ సైకిల్ గురించి చెప్పాలంటే మోటార్ సైకిల్ గురించి, ఒక కారు గురించి చెప్పాలంటే కారు గురించి చూసి అర్థమైపోతుంది. ఎన్ని గీతలు వేసి కారులో డ్రైవర్ ఎక్కడ ఉంటాడు, లేకపోతే వెనక సీట్ ఇలా ఉంటాయి, డిపీ ఇలా ఉంటాయి అని చెప్తే అర్థం కాదు, కారు చూపిస్తే అర్థమైపోతుంది. సో దట్ ద వే యూ టీచ్, ఈజీ టు అండర్స్టాండ్, ఈజీ టు రిమెంబర్. సో దట్ కైండ్ ఆఫ్ ఎడ్యుకేషన్ కెపాసిటీ టీచర్స్ డెవలప్ అన్నమాట. అంటే మనం మోర్ ఆఫ్ ద ప్రాక్టికల్ ఉండాలి. అగ్రికల్చర్ గురించి చెప్పాలనుకున్నాను, వ్యవసాయం గురించి, టేక్ ద ఫీల్డ్ స్టూడెంట్ టు ద ఫీల్డ్, ఈజీ అర్థమవుతుంది. దినమంతా ఏదైతే ఒక